వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధాని అభివృద్ధి ఏ దిశగా తీసుకువెళ్ళాలి అనే విషయంలో మంత్రి నారాయణ బృందం ప్రపంచంలోనే అత్యాధునిక నగరాల్లో ఒకటిగా ఉన్న అతి పురాతన ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా కలిగిన లండన్ నగరాన్ని సందర్శించడానికి ఇప్పటికే వెళ్ళారు. కొన్ని ప్రాంతాలను సందర్శించారు. అమరావతి రాజధాని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు క్రీడా సిటీ కూడా, స్పోర్ట్స్ సిటీని కూడా నిర్మించేందుకు లండన్ తరహా ప్రణాళికల్ని పరిశీలిస్తున్నారు. 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన లండన్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కానీ, ఎంటర్టైన్మెంట్లో కానీ, పర్యాటక రంగంలో కానీ, ప్రజా రవాణా వ్యవస్థలో కానీ ప్రపంచంలోనే మేటిగా నిలిచింది. కోట్లాది మంది జనాభా నివసిస్తున్నా కూడా ఎక్కడా కూడా ఇంటరప్షన్ లేకుండా రవాణా వ్యవస్థలో కానీ, మౌలిక సదుపాయాల్లో కానీ, ఎంటర్టైన్మెంట్లో కానీ, క్రీడల్లో కానీ, ఆర్థికంగా పరుగులు తీయటంలో కూడా ఆ నగరానికి సాటే లేదు. ఇక రివర్ ఫ్రంట్లో ఎలాంటి డెవలప్మెంట్స్ తీసుకురావచ్చు, పర్యాటకాన్ని ఎలా పరుగులు పెట్టించాలి అనే విషయంలో థేమ్స్ నది ఒడ్డున ఉన్నటువంటి అతి పురాతన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, మూతబడిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని పర్యాటక కేంద్రంగా ఎలా తీర్చిదిద్దారు అనే విషయాన్ని కూడా మంత్రుల బృందం పరిశీలిస్తూ ఉంది. మంత్రి నారాయణతో పాటు మరికొంతమంది కూడా అధికారులు, కీలక అధికారులు కూడా ఈ పరిశీలన కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద జైంట్ వీల్ థేమ్స్ నది ఒడ్డున ఉంది. అలాంటి వీల్ అమరావతి రాజధానిలో కూడా రివర్ ఫ్రంట్లో తీసుకురాబోతూ ఉన్నారు. అమరావతి రాజధానికి కృష్ణా నది రివర్ ఫ్రంట్లో పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో పాటు క్రీడా నగరాన్ని నిర్మించి రాబోయే రోజుల్లో భారత్లో ఒలింపిక్స్ నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా బిడ్డింగ్ వేయబోతా ఉంది. కాబట్టి అందులో భాగంగా కూడా కేంద్రం నుంచి కొంత నిధులు తీసుకొచ్చి క్రీడా నగరాన్ని అభివృద్ధి చేయబోతా ఉన్నారు. ఇప్పటికే 7 గ్రామాల్లో ఫేజ్ 2 భూ సమీకరణ జరుగుతూ ఉంది. ఆ ప్రాంతాల్లో స్పోర్ట్స్ సిటీ, ఇక రివర్ ఫ్రంట్లో పర్యాటక రంగానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సంబంధించి లండన్ ఎలాంటి చర్యలు చేపట్టింది, అవి అమరావతికి ఎంతవరకు కనెక్ట్ అవ్వచ్చు అనే విషయం మీద స్టడీ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత అమరావతి రాజధానిలో లండన్ తరహా పర్యాటక అభివృద్ధి అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. బృందం భారత్ తిరిగి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు మీడియాకు వివరించే అవకాశం ఉంది. ఈలోగా లండన్ నుంచి కూడా మీడియాకు కొంత సమాచారం వస్తుంది. ఆ వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.